కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని, నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆశాంతం డొల్లదనంతో నిండి మాటల గారడీతో కూడి ఉన్నదని సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు చామే తరుచుకుంటూ సామాన్యులకు నిరాశ, నిస్పృహలకు గురి చేసేలా బడ్జెట్ పెట్టిందని సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ బడ్జెట్గా కేంద్ర బడ్జెట్ను అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు సీఎం కేసీఆర్. దేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ను బిగ్ జీరో అని సీఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు సీఎం కేసీఆర్. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను, చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లోనూ ఏం మార్పులు చేయలేదు అని అన్నారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చెకోరా పక్షుల్లా ఎదురుచూశారని, వారి ఆశల మీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందని సీఎం మండిపడ్డారు. వైద్యం తదితర ప్రజా ఆరోగ్య మౌలిక రంగాలను అభివృద్ధిపరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేటతెల్లమైందన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి పరుస్తుంటే ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమన్నారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం, మౌలిక వస్తువుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని సీఎం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని, నిష్ప్రయోజనకర బడ్జెట్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆశాంతం డొల్లతనంతో నిండి మాటల గారడీతో కూడి ఉన్నదని సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై స్పందించడానికి ఫోన్ లైన్లో ఎంపీ లింగయ్య యాదవ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఏదైతే కేంద్రం బడ్జెట్ని ప్రవేశపెట్టిందో దానిపై మీ స్పందన ఏంటంటారు? మా అందరి మీద కూడా నిరాశ చేసింది పూర్తిగా ఈ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించింది, మోసం చేసింది. ఈ బడ్జెట్ లో కొత్త విధానం ఏం లేదు, కొత్త ప్రణాళికలు కూడా ఏం కనిపించడం లేదు. సామాన్యులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తర్వాత రైతుల విషయం అయితే అసలు పట్టించుకున్నదే లేదు. రైతులు కానీ పేద వర్గాలను పట్టించుకున్న పాపాన పోలేదు. మరి రైతాంగాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ పూర్తిగా జీరో చేసేసింది. మరి అట్లే అన్ని వర్గాలు, ఉద్యోగస్తులకు కానీ ఇంకా పేద మరి చిరు వ్యాపారులకు కానీ అన్ని రంగాలను, తర్వాత చేనేత రంగాలను కానీ అన్ని రంగాల మీద కూడా దృష్టి పెట్టలేదు. కేవలం అంకెల గారెడిగా ఉన్నటువంటి బడ్జెట్ తప్ప ఏమి కూడా పేదలకు ఉపయోగపడే విధంగా లేదు. మసిబూసి మారేడుకాయలు చేసిందే తప్ప ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రాజెక్టుల విషయంలో కానీ, లేకపోతే జిఎస్టీ, ఐఎస్టీ నుంచి రావాల్సిన నిధులు కానీ, నీతి ఆయోగ్ చెప్పినటువంటి 24,000 కోట్ల రూపాయల నిధులు మన రాష్ట్రానికి రావాల్సింది ఉండే, దగ్గర 42,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇవ్వాల్సింది. మరి ఇవన్నీ వస్తాయని ఆశించడం. ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో కానీ, ఇకపోతే ఎస్ఆర్డిపి విషయంలో కానీ, హైదరాబాదు మరి ఐటీ రంగంలో కానీ ఏ విషయంలో కూడా సరైన విధంగా స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. ఇది బాధాకరం. 14-15 ఆర్థిక సంఘానికి సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మా ముఖ్యమంత్రి గారు మరి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా ఎన్నో 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం, దాన్ని కూడా నిరాశ చూపించింది. ఈ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, కాకతీయ టెక్స్టైల్ కానీ ఏ ఒక్కరి కూడా ఆఖరికి మరి తెలంగాణకు ప్రత్యేకంగా రావాల్సిన వెనుకబడ్డ ప్రాంతాల గ్రాంట్ కూడా ఇవ్వకపోవటం, ధాన్యం కొనుగోలు విషయంలో కూడా సరి అయినటువంటి సమగ్ర జాతీయ విధానాన్ని ప్రకటించకపోవటం బాధాకరం. ఇది చాలా మరి పార్లమెంట్ సభ్యులంగా మేమందరం కూడా చాలా బాధపడ్డాం. ఈసారైనా గత 5-6 ఏళ్లు మోసం చేసింది. ఈసారైనా మా ముఖ్యమంత్రి గారు కోరిండ్రు, మంత్రులు కోరిండ్రు, మేమందరం కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. అయినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మారలేదు. మమ్మల్ని తెలంగాణ మీద కక్షపూరితంగానే వ్యవహరించింది మళ్ళా కూడా. అందుకనే మేము మొదటి నుంచి చెప్తున్నాం, తెలంగాణ ప్రజలతో గెలిచినటువంటి మరి బీజేపీ ఎంపీలకు కూడా ఇది వాళ్ళు గుణపాఠం. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకి తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ప్రధానమంత్రిని, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు ముందుకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎంత కోరినా మరి వీళ్ళు మన దారికి వచ్చేట్టు లేరు. ఇక్కడేమో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి లేరు, అక్కడికి వచ్చేమో ముఖ్యమంత్రి మీద అబద్ధాలు మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఓకే, రైట్ లింగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ.